Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. What's up friends, welcome back to my vlog. This is Hemu Mark and after a long time vlog start చేశాను అన్నమాట. ఈ రోజు మనం స్విట్జర్లాండ్ వెళ్తున్నాం అన్నమాట. డెస్టినేషన్ మనకి ఇంకా తెలియదు, ఏ ప్లేస్ కి వెళ్తున్నాం అండ్ స్విట్జర్లాండ్ లో ఏ ప్లేస్ కి వెళ్తున్నాం అని చెప్పి. దారిలో ఒకవేళ తెలిస్తే మీకు కన్ఫర్మ్ గా లెట్ యు నో. ఇప్పుడు కామెంట్లు పెడతారు ఏమన్నా ఎన్ని రోజుల తర్వాత అని చెప్పి. అన్ని మనకి కుదరాలి కదా, సో అన్ని కుదిరినాయి. ఇప్పుడు మనం ఆల్ సెట్ గా ఉన్నాం, సో అందుకనే మళ్ళీ స్టార్ట్ చేసినాము. అండ్ ఐ విల్ బి డూయింగ్ వ్లాగ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అండ్ ఇది నా మాట శాసనం అది కన్ఫర్మ్. సో లాస్ట్ టైం లాగా ఇప్పటి నుంచి చేస్తాను అని చెప్పి ఆపేసేది కాకుండా రోజు వ్లాగ్స్ చేస్తాను. అండ్ గింబుల్ నేను వాడేది మర్చిపోయా, అది బటన్ నొక్కితే ఆ బగ్గి వెళ్తుంది. సో ఒకసారి మళ్ళీ నేను యాక్చువల్లీ అవసరం లేదు గింబల్, బట్ స్టిల్ గింబల్లో చేస్తున్నాను. బాగుంటది కాబట్టి స్టెబిలైజేషన్ అవన్నీ. మా ఇల్లు కొద్దిగా మెస్సీగా ఉంటది ఇప్పుడు, ఏమనుకోవకండి, కానీ బాగుంది. ఇఫ్ యూ వాంట్ సమ్ ఫెర్రారో కలెక్షన్స్ యూ కెన్ గెట్ సమ్. మన వాడు శాండీ మన హెవీ డ్రైవర్ ఇప్పుడు నార్మల్గా లేదు, 1400 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు కొట్టబోతాము మినిమమ్. ఓకే, దేవుడిని కానీ చూడండి, మామూలుగా ఉండకూడదు మనతోని. ఏ పోదు, ఎడిటింగ్ అస్సలు పోదు, వైరల్ చేసి పరదొప్తా అన్నిటినీ. ఇంకెవరున్నారు? అండ్ స్పందన, సుమంత్ అన్నకి వర్క్ ఉంది సో రావట్లేదు. తెలుసు కదా, లివ్ ఇన్ యువర్ స్పెషలిస్ట్. చాలా రోజుల తర్వాత మేము అందరూ కనిపిస్తున్నాం మీకు. సుమంత్ అన్న బిజీ ఉన్నాడా? హాయ్ చెప్పమని చెప్పాము. సో అదన్నమాట విషయం. అండ్ వన్స్ మేము స్టార్ట్ అయినాక పర్లేదు, ఇప్పుడు వెనకాల తిప్పేదా కెమెరా. సో వన్స్ మేము స్టార్ట్ అయినాక ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి. యాక్చువల్లీ సెయింట్ మోరిట్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది స్విట్జర్లాండ్ లో, క్రిస్మస్ మార్కెట్ అండ్ కొద్దిగా పాపులర్ ప్లేస్ అన్నమాట. మరి అక్కడికి వెళ్తామా, లేకపోతే స్విట్జర్లాండ్ లో వేరే ప్లేస్కి వెళ్తామా, లేకపోతే మన బ్యాచ్ లో మీకు చైతన్య అన్న తెలిసే ఉంటుంది కదా, లివిన్యో ట్రిప్ లో మేమంతా ఉన్నాం కదా కలిసి. సో మేము ఇప్పటికీ కలిసే ఉన్నాం. ఇట్స్ బీన్ 5 long years బట్ స్టిల్ వీఆర్ టుగెదర్ అండ్ వీఆర్ హ్యావింగ్ అ ట్రిప్ అగైన్. అదే అనమాట. అండ్ మనం స్టార్ట్ అయినాక నేను ఆన్ ది వే ఏంటి కథ, ఏం జరుగుతుంది అనేది చెప్తాను. చైతన్య వచ్చాడు, గుర్తుంది కదా. హాయ్ చెప్పన్నా, మాట్లాడున్నా ఏదో ఒకటి మాట్లాడు. ఏది ఎడిటింగ్ లో నేను లేపాను, ఏ అర్థం కావట్లే ఎందుకు సన్ని అట్లెందుకు అన్నావు? నీకంటే అందంగానా? చూడు నువ్వు అందానికే అసూయ పడేలా ఆ అందం. అసూయ అనసూయ ఎందుకే మనకి. సో గైస్, ఇది ఎట్లా అంటే అట్లా వేసుకున్నాను. సో ప్లేస్ కన్ఫర్మ్ అయింది. ప్లేస్ వచ్చి సెయింట్ మోరిట్స్. యా, మీకు చెప్పినాను కదా నేను ఇంతకు ముందు, అదే ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ చాలా బాగుంటది. అక్కడికి వెళ్ళినాక ఏంటి ఇన్ అండ్ అవుట్ తెలుసుకుందాం, అంతా మాట్లాడుకుంటూ వెళ్దాము. సో గైస్, మనం ఇప్పుడు ఎస్లుంగాలో ఉన్నాం. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ట్రిప్ అంటే కొద్దిగా గ్రాసరీస్ అవి ఇవి తీసుకోవాలి. 5 మంది వెళ్తున్నాం కదా. సో అక్కడ ఇక్కడ బయట ఇంకా స్విట్జర్లాండ్లో చాలా ఎక్కువ టూ మచ్ ఎక్స్పెన్సివ్ షిట్ అనమాట. అంటే సారీ, ఎక్స్పెన్సివ్ అనమాట అన్ని వస్తువులు. సో ఇక్కడే మనం తీసుకునేసి వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే తినేదానికి ఏదైనా తీసుకునేస్తే బెటర్గా ఉంటుంది. అందుకని చెప్పి మేము దారిలో ఆగాము. ఎస్లుంగా అని చెప్పి పెద్ద సూపర్ స్టోర్ అనమాట ఇది. ఇక్కడ అన్నీ కావాల్సినవి, మొన్న డిమార్ట్
ఎట్లో ఎస్లుంగా అట్లా అనమాట. సో అంత మంచిగా ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ యాజ్ వెల్ తక్కువ ప్రైస్కి అన్నీ దొరుకుతుంది అనమాట. అంటే ఇప్పుడు నన్నే చూపిస్తున్నాను, ఏమనుకోకండి, ప్లేస్ని కానీ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అప్పటి వరకు సూపర్ మార్కెట్ని చూడండి ఒకసారి. సో ఇదే అన్నమాట సూపర్ మార్కెట్, హెల్త్ సూపర్ మార్కెట్. వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏదో చూస్తున్నారు తినను అన్న. అట్లా హెయిర్ ఎట్లా పెంచాలన్నా? హెయిర్ అంత ఎట్లా పెంచాలి? ఎట్లా ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. కానీ రికార్డ్ చేస్తున్నా, ఏది ఎడిటింగ్ లో పోదు, బాధపడద్దు. అందుకే చెప్పలేకపోతుంది. అందరు సీక్రెట్ ఫాలో అయిపోతారనే సండి ఎక్కడున్నామో చెప్పు. స్విట్జర్లాండ్. ఎస్, బట్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ సెయింట్ మోరిట్స్ అని పేరు అన్నమాట. ఈ స్టేషన్ అంటే ఇది ఇప్పుడు మేము సెయింట్ మోరిట్స్ అనే రైల్వే స్టేషన్లో ఉన్నాం, విచ్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. మీకు ఒకసారి నేను మన దగ్గర ఇది బెర్నినా ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. ఇది మంచి హెరిటేజ్. ఈ యొక్క రైల్వే స్టేషన్ వరల్డ్స్ హెరిటేజ్ రైల్వే స్టేషన్ అంటారు. బట్ ఇట్ వోంట్ లుక్ లైక్ దాట్. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి. అండ్ మన ముందు బెర్నినా ఎక్స్ప్రెస్ ఉంది. అంటే స్విట్జర్లాండ్లో ఇదొక మంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. ట్రైన్ స్టేషన్ ఒకసారి చూడండి ఎలాగా ఏంటి అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ట్రైన్ స్టేషన్. సో ఇది బెర్నినా ఎక్స్ప్రెస్ మీకు చూపించాను కదా ఇంతకుముందు, అది. అండ్ ది సేమ్ టైం ఒక్కసారి ఈ చూడండి ఎలా ఉందో స్టేషన్ మొత్తం. ట్రైన్ కానీ స్టేషన్ కానీ మొత్తం మంచుతో, ఇది మీకు రైల్వే ట్రాక్ మీద ఉండేదంతా మంచు. మీరు అక్కడ చూస్తే అది మంచు తీసేదానికి అక్కడ ఇది పెట్టున్నారు, అంటే మంచుని స్క్వీజ్ చేసేదానికి అక్కడ ఇంకొక ఇంజిన్ లాంటిది పెట్టున్నారు. సో అది మంచునంతా క్లియర్ చేస్తుంది. సో ఎట్టుందో చూడండి, మొత్తం మంచు రైల్వే ట్రాక్స్ మీద అంతా మంచుతో కప్పబడిపోయిన రైల్వే స్టేషన్ని చూడండి. ఇప్పుడు మనము ఒక కెఫెటేరియాకి వచ్చినాం అనమాట, కాఫీ తాగుదామని చెప్పి. వాడు కాఫీ తప్ప అన్నీ ఇచ్చినాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. హాట్ చాక్లెట్ అడిగినాము, అది హాట్గా లేదు, అది చాక్లెట్ కాదు. ఏం అంటే కానీ ఎక్స్పెన్సివ్ మాత్రం గట్టిగా ఉంది. ఎంత సండి, ఎంత అన్నావు? ఒక హాట్ చాక్లెట్ €7. అంటే హాట్ లేదు చాక్లెట్ లేదు, కానీ €7 అయింది బాగా. ఒకటి దో. ఇంకొకటి ఏమంటే ఇది సినిమన్ రోల్ అనమాట. తిను బాగుందా? 5.8 euros. ఎందుకు అరుస్తున్నాం అమ్మా? పర్లేదురా, అందరూ మనల్నే చూస్తారు. 5.8 euros. సో దానికోసం అందరూ కొట్టుకుంటున్నాం ఇప్పుడు. దాంట్లోనే అందరూ డివైడ్ చేసుకొని తింటాం అనమాట. అయిపోయినాయా? సుమా నీకేమన్నా తింటావా? ఏం సండి వచ్చేటప్పుడు వచ్చి కార్ వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని వచ్చాము. వెళ్ళేటప్పుడు కార్ వేసి నచ్చుకుంటే బాగుంది. కొద్దిగా దాంట్లోనే తినండి అమ్మా. థ్యాంక్ యూ. ఏంది పారాగ్లైడింగా? ఏం సండి, ఎంత ఉంటుందో అది? కాదు, ఇక్కడ వాష్రూమ్ ఉంది, కట్టాలా? డబ్బులు ఫ్రీయేనా? ఎక్కడికి? గర్ల్స్ ఏం చేస్తున్నారు? ఎయిర్బిఎన్బి బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇటు చూపి పాపా, లేకపోతే
హేము నా కార్డు హేము. కార్డు స్కాన్ చేయరులే మా సబ్స్క్రైబర్స్ మంచివాళ్ళు. నేను అసలుకి క్రెడెన్షియల్ సైడ్ తిప్పించాను. ఎక్కువ ఇక్కడే తీసుకుందాం కదా. తీసుకుందాం. ఎంత ఉంటుంది మహా అయితే? మ్యాక్సిమం 400-500. 400-500 శాండీ తీసుకుంటాడు ఇక్కడ. అదేం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకు. అందరూ ఓకే అయితే నేను ఓకే అంతే. వద్దులే ఇక్కడ అస్సలు వద్దులే. సో గైస్ చూడండి, సీనరీ చూడండి, ఎంజాయ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి ఏంటి అని చెప్పి నేను మీకోసం జూమ్ అవుట్ చేస్తా. ఇట్ విల్ బీ గుడ్. సో స్టేషన్ పక్కనే మొత్తం మంచు కొండలు, ఆ పక్క ఈ పక్క, మధ్యలో లేక్. అండ్ ఐ షో యూ. సో లేక్ సైడ్ మనకి మొత్తం పాత్వే ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది, చాలా ఫ్రీజింగ్ కోల్డ్. లుకింగ్ ఎక్స్ట్రాడినరీ. సో మనం ఎక్కడ ఎక్స్ప్లోర్ చేస్తామో ఇంకా ప్లాన్ బకెట్ లిస్ట్ అంటారు కదా, ఆ బకెట్ లిస్ట్ మాకేం లేదు. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు చూసాం ఏముంది అక్కడ పక్కన. బట్ ఇది ఏమంటే ఎక్కువ స్కీయింగ్ జోన్ అనమాట. స్కీయింగ్కి ప్రసిద్ధగాంచింది. తెలుగులో మాట్లాడుతున్నాను, స్వచ్ఛమైన తెలుగులో, ఏమనుకోవాలండి. సో అట్లాగా ఏమన్నా స్కీయింగ్ ఉందా లేకపోతే పారాగ్లైడింగ్ ఉందా అంత పెట్టుకోము, అంత బడ్జెట్ కానీ లేదు. బడ్జెట్లో అయిపోయేటట్టు చూసుకుంటాం. మంచి పని చేస్తున్నాం మేము. మిలాన్లో నుంచి గ్రాసరీస్ తెచ్చుకున్నారు మన లేడీస్. చూసారా ఎట్లున్నారో, ఒక్కసారి భలే రెడీ అయినారు. యాక్చువల్లీ ఏమంటే వీళ్ళు మంచి పని ఏం చేస్తున్నారు అంటే, అందుకే అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉండాలి. మంచి గ్రాసరీస్ తెచ్చారు మిలాన్ నుంచే. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అని చెప్పి మంచిగా ప్లాన్ చేసుకొని అక్కడే అసలొంగాలో రాత్రి కావాల్సినవి పాస్తా డైరెక్ట్గా చేసుకునే దానికే రాగా తెచ్చారు కాబట్టి మేము తినేస్తాము. కాదేం తీసుకున్నావు ఎప్పుడన్నా? నూడిల్స్. ఎంత ఇది? ఎంత అన్నారు? 2 euros. అది 1.5. బెస్ట్. మిలాన్ ప్రైజే ఉంది. మిలాన్ ప్రైజే ఉంది. మాట్లాడా? అవునా? అందుకే 2 euros ఇస్తానంటే ఈచ్ 4 euros. ఫ్రెండ్స్ నమ్మబాకండి, అది 2 euros. మళ్ళీ మీరు నన్ను వేసుకోవద్దని కామెంట్స్లో. ఇంకా మొత్తం 34 అన్న పేజ్ 35 కాదు. బిల్ తీసుకోలే, అది ఇవ్వలేదు. అది బిల్లు నేనున్నా అక్కడ, అది ఇవ్వలేదు. నా దగ్గర ఫోన్లో ఎంత ఉంటుంది కదా అని బిల్లు ఇవ్వలేదు. ఏంటండి శాండీ ఏదో తింటావా అని అడుగుతున్నాడు, ఏదో చూద్దాం. సంథింగ్ వెజిటేబుల్తో స్టఫ్ చేసింది. లైక్ శాండీ వీళ్ళు ఆస్తులు అడుగుతారేమో. శాండీ 3.5 CH అది మహా అంటే 4.5 అవుతుంది. షూరా? వాళ్ళదే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు. డిస్కషన్ మనకి ఎందుకు, మనం తీసుకొని మనం బిల్లు పెట్టేసి మనం సగం తీసుకొని వెళ్దాం. సరే. వాళ్ళు ప్రతి చూసుకోవద్దు, వెళ్ళిపోవాలి ఆన్ ది ఫ్లోలో వెళ్ళిపోదాం. అయితే బాగుంది. అదేదో ఏదో ఉంది, వెజిటేబులే కదా? వెజిటేబుల్. సాటర్డే ఈరోజు. ఓకే, బాగా వేడిగా ఉంది. ఎక్స్పెన్సివ్ కంట్రీ ఎందుకు అనుకున్నావు? అదొకసారి తీసి చూపిస్తా. దీన్ని సావినీర్ అంటారనమాట. అంటే ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ అక్కడ గుర్తుగా తీసుకోండి. సెయింట్ మోరిట్జ్ అంటే సెయింట్ మోరిట్జ్ ఉంది కదా? yes, ఓన్లీ 2 మీదే ఉన్నాయి. ఓకే. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఈ రైల్వే స్టేషన్ అనేది వరల్డ్స్ హెరిటేజ్ రైల్వే స్టేషన్ అని చెప్పి. సో అక్కడ రాస్తున్నారు చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రైల్వే అని చెప్పి. బెర్నినా ఎక్స్ప్రెస్ ఇట్లాంటివి పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ రైల్వేస్ అంతా ఇక్కడే అన్నమాట స్టార్ట్ అయ్యేది. సో యాజ్ యూజువల్ నేను చూపించినట్టు ఇంతకుముందు ఆ ఈ స్టేషన్ పేరు వచ్చి ఇది. నా నోరు తిరగదు, కానీ చలి మాత్రం మామూలుగా లేదు. నార్మల్ చలి లేదు, అంతా వణిగిపోతున్నాయి. -2. 7 o'clockకి స్నోఫాల్ ఉంది. సో టైం ఇప్పుడు వచ్చి టైం ఎంత? 5:30 టైము.
5:30 అవుతుంది. ఇదే సమ్మర్లో అయింటే 5:30 కాదు కదా, 9 వరకు 8 వరకు కొద్దిగా మంచిగా సన్షైన్ అనేది ఉండేది అనమాట. బట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. కూర్చుంటే కాల్ మీద కాల్ వేసుకొని అప్పుడు సో మనము ఇప్పుడు ఎయిర్బిఎన్బికి వచ్చామన్నమాట. ఇక్కడే స్విట్జర్లాండ్ బార్డర్లో, అంటే ఇటలీ స్విట్జర్లాండ్ బార్డర్లో మనం తీసుకున్నాం ఎయిర్బిఎన్బి. కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మొత్తం వచ్చి ఒక 300 euros దాకా. సో మీకు చూపిస్తా ఎలా ఉంది, మీరు కానీ చేసుకోవచ్చు నెక్స్ట్. సో చాలా బాగుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోపలికి వెళ్తూనే ఫస్ట్ లెఫ్ట్లో మనకి ఇది ఇచ్చారు, లివింగ్ రూమ్ ఇచ్చారు. అప్పుడే అంతా రెడీ, మేమంతా షూస్ అంతా ఇప్పేసి నీట్గా చెప్పులు కానీ ఇచ్చారు. నీట్గా ఉంది లివింగ్ రూమ్ ఇది. సో ఫస్ట్ లెఫ్ట్లో లివింగ్ రూమ్ ఇచ్చారు, మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ ఫస్ట్ రైట్లో కిచెన్ ఉంది. ఇట్స్ ఆల్సో స్పేషియస్, నీట్గా అన్నీ ఇచ్చారు. అంటే మనకి ఓవెన్ చేసుకునేది, మేము అట్లా సామాన్లు తెచ్చింది వేస్ట్ అవ్వలేదు. స్విట్జర్లాండ్లో దూల తీరిపోతుంది మీకు, ఎక్స్పెన్సివ్ షిట్ సీరియస్గా. సో మేము మిలాన్ నుంచి అన్ని సామాన్లు తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ మేము చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకుంటాము. అండ్ ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇట్స్ వెరీ స్పేషియస్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ వాష్రూమ్ కానీ యాజ్ యూజువల్ చాలా బాగుంది, నీట్గా. అండ్ ఇంకొక బెడ్రూమ్ కానీ ఇచ్చారు. ఇంకొక బెడ్రూమ్లో డబుల్ కాట్ ఇచ్చారు. సో వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఉంది, పెద్ద బెడ్రూమ్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ వన్. అండ్ this is all about the Airbnb. So this is all about Airbnb. And as usual నేను చెప్తాను ఏం చేస్తాము ఇంట్లో. ఇప్పుడు ఏమో చేసుకుంటాం, మ్యాగీ, ఎగ్ నూడిల్స్, లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాం. నీట్గా తినేసి తెల్లారితో 8కో 8:30కో స్టార్ట్ అయ్యి బ్యాక్ టు బేసిక్స్, ఎక్స్ప్లోర్ స్విట్జర్లాండ్. లివిగ్నో మీకు తెలుసు కదా, లాస్ట్ లివిగ్నో అడ్వెంచర్స్ ట్రిప్ అని చెప్పి ఒక బ్లాగ్ చేశాను కదా. దాంట్లో మేము వెళ్ళలేదు, లివిగ్నోకి వెళ్ళలేకపోయినాము ఆ హెవీ స్నో వల్ల, హెవీ స్నోఫాల్ వల్ల. అండ్ అట్ ది సేమ్ టైం మాకు టైర్స్ కూడా అది సపోర్టెడ్ కాదనమాట ఆ వెదర్కి. సో ఇప్పుడు ఈ కార్లో మొత్తం మంచిగా ఉంది. లెట్స్ ట్రై టు గో టు లివిగ్నో. అక్కడ మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అక్కడ కానీ ఎలా ఉంటుంది, ఏంటి కథ, ఎంత టెంపరేచర్ ఉంది, దోలు తీరిపోయేదైతే పక్కా. సో మీకు ఏంటి అని చెప్పి నేను అన్నీ చూపిస్తా చూడండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ చేస్తాను వ్లాగ్, టెన్షన్ వదలకండి. తెల్లారితో మళ్ళీ యాజ్ యూజువల్ ఒకే దీంట్లో తక్కువ టైంతో ఎక్కువ కంటెంట్ వచ్చేటట్టు నేను ఎడిట్ చేసి పెడతాను. సో ఎంజాయ్ చేయండి. ఫస్ట్ వ్లాగ్ కదా, చాలా రోజుల తర్వాత. కొద్దిగా ఫంబల్ లేకపోతే కొద్దిగా నర్వస్ అయితే లేదు, చాలా అసలు నర్వస్ ఏం లేదు. బట్ కొద్దిగా అలవాటు చేసుకోవాలి మళ్ళీ నేను గింబల్ అండ్ అన్నీ అలవాటు చేసుకోవాలి. సో ఐల్ బి బ్యాక్.